డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పరలోకంలో మిఖాయేలు సాతాను మధ్య యుద్ధం ఏమిటి? మిఖాయేలు సాతాను మధ్య యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఈ యుద్ధం అసలెందుకు? ఈ యుద్ధంలో మిఖాయేలు గెలుస్తాడా లేదా సాతాను గెలుస్తాడా? అసలు మిఖాయేలు మరియు ఘట సర్పము ఎవరు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం గురించి పూర్తి అన్ని వీడియోలు వీక్షకులకు తేలికగా అర్థమయ్యేలా ఇంతకు ముందే చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. ఇప్పుడు మాత్రం పరలోకంలో రాబోయే రోజుల్లో జరగబోయే మిఖాయేలు సాతాన్ల మధ్య జరిగే భీకర యుద్ధం గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే యుద్ధం అనేది పరలోకంలో జరుగుతుంది, భూమి మీద కాదు. ఈ యుద్ధం మిఖాయేలుకు మరియు ఘటసర్పానికి మధ్య జరుగుతుంది. ఘటసర్పము అంటే సాతాను. సాతాను బైబిల్లో అనేక పేర్లతో పిలువబడ్డాడు. సాతాను ఆది సర్పము, అపవాది, మకరము, రాహాబు, దుష్టుడు, ఘట సర్పము అని పిలువబడ్డాడు. ఘట అంటే రెక్కలు, ఘట సర్పము అంటే రెక్కలు గల సర్పము అని అర్థము. ఈ యుద్ధంలో మిఖాయేలు అతని దూతలు మరియు సాతాను అతని దూతలు పాల్గొంటాయి. ఒక రకంగా చూస్తే రెండు సైన్యాలు కూడా సమ ఉజ్జీవులే. ఎందుకంటే ఈ రెండు సైన్యాలు ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న దేవదూతలే. కావున యుద్ధం అనేది భీకరంగా ఉంటుంది. ఈ లేఖనంలో కనిపిస్తున్న మిఖాయేలు అంటే యేసుక్రీస్తుని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి వారు మరియు యెహోవా సాక్షులు మరియు మరికొన్ని సంఘాల వారు వాదిస్తున్నారు. అలాగే ఘట సర్పము అంటే దేవుని పెద్ద కుమారుడని, సింహాసనం కోసం దేవునికి పెద్ద కుమారునికి మధ్య జరిగే యుద్ధం గురించి వ్రాయబడిందని వాదిస్తున్నారు. కానీ ఇదంతా తప్పు. మిఖాయేలు అంటే దేవుని ప్రధాన దేవదూత, ఘట సర్పము అంటే సాతాను. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొంతమంది మిఖాయేలును యేసుక్రీస్తుని ఎందుకు అంటున్నారంటే ఈ లేఖనంలో మిఖాయేలును అతని దూతలు అని వ్రాయబడింది. దూతలు అతనికి ఉన్నారు కాబట్టి అది యేసుక్రీస్తుకు మాత్రమే దూతలు ఉంటారు అని. కావున ఇందులో కనిపిస్తున్న మిఖాయేలు యేసుక్రీస్తుని వాదిస్తున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే సాతానుకు కూడా దూతలు ఉన్నారు. అలాగని సాతానుని యేసుక్రీస్తు అనట్లేదుగా. అలాగే మిఖాయేలు అంటే దేవుని లాంటివాడు అని అర్థం. కావున ఈ మిఖాయేలు దేవుని పోలిన యేసుక్రీస్తుని వాదిస్తున్నారు. ఇందులో కూడా వాస్తవం లేదు. ఎందుకంటే దేవుని లాంటివాడు అనేది ఒక బిరుదు మాత్రమే. అలాగని మిఖాయేలు దేవుడు కాడు, దేవుని సృష్టి. అలాగైతే మానవులం మనం కూడా దేవుని పోలిక కలిగి ఉన్నాము. అలాగని మనం దేవుళ్ళం కాదు కదా. అలాగే మిఖాయేలు అంటే దేవుని లాంటివాడు అనేది ఒక బిరుదు మాత్రమే. ఆ బిరుదు అతని విశ్వాసం, నైపుణ్యాన్ని బట్టి వచ్చింది. మిఖాయేలు ఈ విశ్వంలో ఉన్న కోట్లాను కోట్ల దేవదూతలందరికీ ప్రధాన దేవదూత. యోధా 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రధాన దూత అయిన మిఖాయేలు అని వ్రాయబడింది. ప్రధాన అంటే నాయకుడు లేదా యువరాజు అని అర్థం. కావున దేవదూతలందరికీ నాయకుడు మిఖాయేలు. కొంతమంది అయితే దేవదూతలకు నాయకుడు కేవలం యేసుక్రీస్తుని. కావున మిఖాయేలు అంటే యేసుక్రీస్తుని వాదిస్తున్నారు. ఇందులో కూడా వాస్తవం లేదు. మిఖాయేలు అంటే మిఖాయేలే, యేసుక్రీస్తు కాదు. ఎందుకంటే దానియేలు 10:13లో ప్రధానాధిపతులలో మిఖాయేలు అని వ్రాయబడింది. అలాగే దానియేలు 10:21లో మీ అధిపతియగు మిఖాయేలు అని వ్రాయబడింది. అలాగే 1 దెసలోనికలు 4:16లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును అని వ్రాయబడింది. ప్రధాన దూత శబ్దముతో అంటే దేవుడు తన ప్రజలను పిలవడానికి ప్రధాన దూత అయిన మిఖాయేలుకు ఒక బాకాను ఓదమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ప్రభువు దిగువస్తాడు. అంటే ప్రభువు దిగువచ్చినప్పుడు మిఖాయేలు బాకా ఊదుతాడు. దీన్ని బట్టి చూస్తే ప్రధాన దేవదూత యేసుక్రీస్తు వేరువేరుగా కనిపిస్తున్నారు. అలాగని ప్రధాన దేవదూతే యేసుక్రీస్తు కాడు.
కావున ప్రధాన దేవదూత అంటే మిఖాయేలు. ఈ మిఖాయేలు దేవదూతలందరికీ అధిపతి. ఈ పదవిని దేవుడే మిఖాయేలుకు అనుగ్రహించాడు. ఇంతకుముందు లూసిఫర్గా ఉన్న సాతాను ప్రధాన దేవదూతగా ఉండేవాడు. లూసిఫర్ పాపం చేసిన తర్వాత తన ప్రధానత్వాన్ని కోల్పోయాడు. ఆ తరువాత ఆ కీలక పదవి మిఖాయేలుకు దక్కింది. అటువంటి మిఖాయేలు అతని దూతలు కలిసి సాతానుతో పరలోకంలో యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం. మిఖాయేలుకు సాతానుకు మధ్య యుద్ధం అంత్యవారం మధ్యలో జరుగుతుంది. అంత్యవారం అంటే ఆఖరి వారం. దేవుడు దానియేలుకు చెప్పిన 70 వారాలలో ఇప్పటి వరకు 69 వారాలు పూర్తయ్యాయి. ఇంకా ఒక వారం మిగిలింది. వారము అంటే 7 సంవత్సరములు అని అర్థం. ఈ 7 సంవత్సరములు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడ్డాక ఇజ్రాయేలు దేశంతో 7 సంవత్సరములు సంధి కుదుర్చుకుంటాడు. అంతటితో అంత్యవారం అనగా దానియేలుకు చెప్పిన 70వ వారం ప్రారంభం అవుతుంది. ఈ అంత్యవారాన్ని 2 భాగాలు చేస్తే అర్ధవారము ప్లస్ అర్ధవారము ఈక్వల్ టు వారము. వారము అంటే 7 సంవత్సరములు, అర్ధవారము అంటే 3.5 సంవత్సరములు. అంటే 3.5 సంవత్సరములు 3.5 సంవత్సరములు కలిపితే 7 సంవత్సరములు. ఇప్పుడు ఈ మొదటి అర్ధవారము ఈ రెండవ అర్ధవారం మధ్యలో మిఖాయేలుకు సాతానుకు మధ్య పరలోకంలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగిన తరువాతనే సంఘం ఎత్తబడుతుంది. ఈ విధంగా అంత్యవారం మధ్యలో పరలోకంలో ఈ యుద్ధం జరుగుతుంది. పరలోకంలో సాతానుతో యుద్ధం జరగడం ఇది రెండవసారి. గతంలో దేవుని సింహాసనాన్ని సాతాను ఆశించడం వల్ల దేవుడే స్వయంగా సాతానుతో యుద్ధం చేసి సాతానును పాతాళంలో పడవేశాడు. అది మొదటి యుద్ధం. ఇప్పుడు మిఖాయేలుకు సాతానుకు మధ్య జరిగే యుద్ధం రెండవది. ఇది కూడా పరలోకంలోనే. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. మొదటి యుద్ధంలో దేవుడు సాతానును పరలోకం నుండి గెంటివేసినప్పుడు ఇప్పుడు మరలా పరలోకంలో సాతాను ఎలా అడుగు పెడతాడు అన్న సందేహం మనకు రావచ్చు. కానీ సాతాను పరలోకానికి వెళ్ళగలడు, వాడు ప్రవేశించగలడు. ఎందుకంటే సాతాను అనేవాడు ప్రతిరోజు మానవుల మీద ఫిర్యాదు చేయడానికి పరలోకం వెళుతూ ఉంటాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగువాడు వారితో కలిసి వచ్చెను. ఈ లేఖనం యోబు కాలంలోనిది. దేవుని దూతలతో పాటు సాతాను కూడా దేవుని సన్నిధికి ప్రవేశించాడు, అనగా పరలోకంలో ప్రవేశించాడు. ఎందుకంటే భక్తిపరుడైన యోబును శోధించడం కోసం దేవుని అనుమతి పొందుటకు సాతాను పరలోకం వెళ్తాడు. అలాగే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఈ లేఖనం ప్రకారం సాతాను మానవుల మీద నేరం మోపడానికి రాత్రింబగళ్ళు పరలోకములో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తాడు. కావున సాతాను పరలోకం వెళ్తూ ఉంటాడు. అయితే పరలోకం రావడానికి సాతానుకు దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు అంటే, మొదట్లో దేవుడు ఏదెను తోటలో ఉన్న ఆదాము అవ్వలను పరీక్షించుటకు పాతాళంలో ఉన్న సాతానుకు ప్రత్యేక అనుమతి ఇచ్చాడు. అప్పుడు సాతాను ఏదెను తోటలోనికి ప్రవేశించి ఆదాము హవ్వలను పాపములోనికి నెట్టి అధికారాన్ని పొందియున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాతాను పరలోకానికి వెళ్ళి మన మీద నేరాలు మోపుతూ ఉంటాడు. ఇక సాతానుకు పరలోకంలో ఆఖరి ప్రవేశం మిఖాయేలు యుద్ధంతో ముగుస్తుంది. మిఖాయేలుతో యుద్ధమే పరలోకానికి సాతాను వెళ్ళడం ఆఖరిది. ఇప్పుడు మిఖాయేలుకు సాతానుకు మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మిఖాయేలుకు సాతానుకు మధ్య యుద్ధం ఇది మొదటిది కాదు. గతంలో మోషే శరీర విషయంలో చిన్నపాటి యుద్ధం ఈ ఇద్దరి మధ్య జరిగింది. యూదా మొదటి పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించినగాక అనెను. ఈ లేఖనం ప్రకారం మోషే శరీర విషయంలో మిఖాయేలుకు సాతానుకు మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మిఖాయేలు గెలిచాడు.
మోషే శరీరం గురించి ఎందుకు వాదన జరిగిందనేది ఈ వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. దేవుడు మోషే శరీరం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను చెడగొట్టడానికే సాతాను మోషే శరీరం కోసం వాదించాడు. అలాగే లోక 9వ అధ్యాయము 30-31 వచనాల్లో రూపాంతర కొండ దగ్గర శిలువ యాగ విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఏలియా మోషేలను దేవుడు రూపాంతర కొండ దగ్గరికి పంపాడు. దానిని కూడా చెడగొట్టడానికే సాతాను ప్రయత్నం చేశాడు. అలాగే అంత్యవారంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను చెడగొట్టడానికే సాతాను అతని దూతలు పరలోకం వెళతారు. అప్పుడు పరలోకంలో మిఖాయేలుకు సాతానుకు మధ్య యుద్ధం జరుగుతుంది. మిఖాయేలుతోనే యుద్ధం. దేనికంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. ఈ లేఖనంలో ఆ కాలమందు అంటే అంత్యవారంలో అని అర్థం. అప్పుడు మిఖాయేలు దేవుని ప్రజల పక్షాన ఉండి సాతానుతో యుద్ధం చేస్తాడు. ఎందుకంటే అంత్యవార ప్రణాళికను సాతాను చెడగొట్టడానికి తన దూతలతో యుద్ధానికి వస్తాడు. అసలే అంత్యవారం మధ్యలో అసలైన మృతుల పునరుద్ధాన కార్యక్రమం మరియు సంఘం ఎత్తబడడం ఉన్నది. ఇవన్నీ నిర్వీర్యం చేయడానికే సాతాను ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇజ్రాయేలు రక్షణ మరియు దేవుని ప్రజల పక్షాన మిఖాయేలు సాతానుతో యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. ఈ యుద్ధంలో సాతాను దాని దూతలు ఓడిపోయారు. మిఖాయేలు సైన్యం సాతాను సైన్యం సమ ఉజ్జీవులే అయినప్పటికీ మిఖాయేలు దేవశక్తి మీద ఆధారపడ్డాడు. సాతాను అంధకార శక్తుల మీద ఆధారపడ్డాడు. గతంలో మోషే శరీర విషయంలో సాతానుతో వాగ్వాదం జరిగినప్పుడు ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మిఖాయేలు దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగే ఈ యుద్ధంలో కూడా మిఖాయేలు దేవుని సహాయం పొందుకుంటాడు. అందుకే సాతాను అతని దూతలు చిత్తుగా ఓడిపోయారు. అందుకే పరలోకంలో ఇక వారికి స్థలం లేదని వ్రాయబడింది. అయితే పరలోకంలో స్థలం లేకపోతే అపజయంతో ఉన్న సాతాను ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఈ లేఖనం ప్రకారం మిఖాయేలుతో యుద్ధంలో అపజయం తరువాత సాతాను అతని దూతలు భూమి మీదకి పడద్రోయబడ్డారు. ఇలా భూమి మీదకి పడడం రెండవసారి. గతంలో సాతాను పరలోకంలో పాపం చేసినప్పుడు దేవుడు భూమి లోపల ఉన్న పాతాళంలోకి త్రోసివేశాడు. ఇప్పుడు రెండవసారి మిఖాయేలు యుద్ధం తరువాత తిరిగి భూమి మీదకి సాతాను పడద్రోయబడతాడు. సాతాను అతని దూతలు భూమి మీద పడవేయబడిన తరువాతనే భూమి మీద ఉన్న పరిశుద్ధుల సంఘం పరలోకం వెళుతుంది. ఇది మొదటి అర్ధవారం రెండవ అర్ధవారం మధ్యలో జరుగుతుంది. ఆ తరువాత సాతాను రెండవ అర్ధవారంలో భూమి మీదే ఉంటాడు. కాబట్టి భూమి మీద ఉన్న జనాంగంతో ఆధ్యాత్మిక యుద్ధం చేస్తాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అసలే మిఖాయేలుతో యుద్ధంతో అపజయం పొంది సాతాను భూమి మీదకి పడద్రోయబడ్డాడు. అందుకు మహాకోపంతో ఉండి యేసును గూర్చి రెండవ అర్ధవారంలో ఎవరైతే సాక్ష్యమిస్తారో మరియు దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో మరియు ఇజ్రాయేలు జనాంగంలో మిగిలిన శేషంతో యుద్ధం చేయడానికి సాతాను తన సైన్యాన్ని పోగు చేసుకుంటాడు. సముద్రము అంటే అన్య జనాంగం, అంటే
ప్రపంచంలో తన సైన్యాన్ని పోగు చేసుకుని యుద్ధానికి రెడీ అవుతాడు. ఆ యుద్ధమే హర్మగిద్దోను యుద్ధం. ఈ యుద్ధం 2వ అర్ధవారం చివర్లో జరుగుతుంది. ఈ యుద్ధంలో యేసుక్రీస్తు స్వయంగా భూమి మీదకు వచ్చి సాతాను సైన్యంతో అనగా క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు వారి సైన్యంతో యుద్ధం చేసి క్రీస్తు విరోధిని అతని సైన్యాన్ని అగ్నిగుండంలో పడవేస్తాడు. ఆ వెంటనే సాతాను కూడా 1000 ఏండ్లు కటిక చీకటి బిలంలో బంధించబడతాడు. ఆ తరువాత 1000 ఏండ్ల పాలన అయిన తరువాత సాతాను మరల విడిపింపబడి గోగు మాగోగు సైన్యాన్ని తయారు చేసుకుని దేవునితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయి అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఈ విధంగా సాతాను పరలోకంలో మిఖాయేలుతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత భూమి మీద పడద్రోయబడి భూమి మీద కూడా యుద్ధంలో ఓడిపోయి ఆఖరికి అగ్నిగుండంలో పడద్రోయబడతాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.